ఖరీఫ్ సీజన్ ఇంకా ప్రారంభం కాకుండానే రైతులకు విత్తన వెతలు మొదలయ్యాయి. అక్కడక్కడ కురుస్తోన్న వర్షాలకు విత్తనాలను సేకరించుకోవాలనుకునే రైతుల ఆశలను దుకాణదారులు అవకాశంగా మార్చుకుంటున్నారు. ప్యాకెట్ ధర కంటే అధికంగా వసూలు చేస్తూ వారిని ఆందోళనకు గురి చేస్తున్నారు. గత సంవత్సరం బాగా దిగుబడి ఇచ్చాయన్న ప్రచారంతో 2 కంపెనీల విత్తనాలను రైతులు అడుగుతుండగా వాటిని నల్లబజార్లో అమ్ముతున్నారు. ప్యాకెట్ 864 రూపాయలకు బదులుగా 1100 నుంచి 1200 రూపాయలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విత్తనాలు దొరకట్లేదండి. కొట్టల్లో 12, 12, 50, 13, 14 కూడా అంటున్నారు. అసలు బయట పెడతారు. అయ్యి ఏమన్నా కావాలంటే అది తీసుకుంటే వేరే ప్యాకెట్ ఒకటి తీసుకుంటే ఇస్తున్నారు. అదే వారం రోజుల నుంచి. పోయిన సంవత్సరం దొరికింది బాగానే. పోయిన సంవత్సరం 8.30, 8.20కే తీసుకున్నాం. ఈ సంవత్సరం లేవు. బాగుంటుందండి. పోయిన సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం కూడా బాగుంటుందని తీసుకుంటున్నాం. ఏం లేవు, కొన్ని కొట్టల్లో వచ్చినాయి అంటున్నారు. అవి బయట పెట్టట్లా ఉండగానే ఏం చేస్తున్నారు? వస్తాం వల్లే మేము చిప్పిస్తామలే అంటున్నారు. విత్తనాలు అదే మామూలు రేటు 8.60 తీసుకోవాలని అనుకుంటున్నాం. సీడ్ తక్కువగా ఉన్నాయంటే గవర్నమెంట్ వారిని అడిగితే ఎకరానికి 2 ప్యాకెట్లు కలిసి దొరకట్లా. మంచి పని చేశారు. మార్కెట్లో కొన్ని కంపెనీల పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయించేస్తున్నారని, కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. గిరాకీ పలుకుతున్న ఆయా కంపెనీల పత్తి విత్తనాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాల వివరాలను నమోదు చేసుకుని ఎంఆర్పీకే రైతులకు విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. నూజివీడు సీడ్స్ వారి సూపర్ బంటి రకం అండి. NCS 1122 అంటారు. అది లిమిటెడ్గా ఉన్నందువల్ల రైతులు బ్లాక్ చేయకుండా, నిల్వలని వేరే ప్రాంతాలకు తరలించకుండా, ఇతర జిల్లాలకు తరలించకుండా మరి గుంటూరు జిల్లా యంత్రాంగం పరిశ్రమైనటువంటి పంపిణీ ఏర్పాట్లు తయారు చేసింది. ఇందులో భాగంగా మరి మన గుంటూరు అర్బన్ ప్రాంతానికి 1590 ప్యాకెట్లు అలాట్ అయినాయి. ఆ 1500 ప్యాకెట్లని కొత్త గుంటూరు జిల్లా రైతుల వరకు మరి పాస్ పుస్తకాలు చెక్ చేసి మరి పాస్ పుస్తకాల వెనకాల పంపిణీ చేస్తున్నట్టు రాయడం, ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున, ఒక్కొక్క పాస్ పుస్తకానికి గరిష్టంగా 5 ప్యాకెట్ల చొప్పున ఎంఆర్పీకి దగ్గరుండి మరి అమ్మించడం జరుగుతుంది. ఇట్లా చేస్తే మరి ఎక్కువ మంది రైతులకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మరి గుంటూరు జిల్లా యంత్రాంగం తీసుకొని పంపిణీ చేయడానికి ప్రారంభించిందండి. ఈ ఒక్క వెరైటీ ప్లస్ 7067 US 7067 మరి నూజివీడు సీడ్స్ వారి ఆద్య రకం, మిగతా 2 రకాలకు కూడా ఇదే రకమైనటువంటి ఏర్పాట్లు చేసామండి. ఎంఆర్పీ వైలేషను దృష్టికి వచ్చినందువల్ల ఇలాంటి ఏర్పాట్లు, పటిష్టమైనటువంటి పంపిణీ ఏర్పాట్లు మరి రైతులు ఇతర జిల్లాలకు తరలించకుండా మన జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండేలాగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. సీజన్ ఆరంభంలోనే పత్తి విత్తనాల కృత్రిమ కొరత, అధిక ధరలకు విక్రయాలు ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ తప్పనిసరంటూ రైతులు కోరుతున్నారు.